హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే కొత్తగా ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే వీడియో అనేది చేశాను. కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేస్తూనే ఉన్నాను. అంటే టైలరింగ్కి సంబంధించి టిప్స్ కానీ, లేదు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తూనే వచ్చాను. ఇప్పుడైతే ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. మనము ఎప్పుడు కూడా అంటే మన దగ్గర ఓవర్లాక్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేశారు అనుకోండి, వాళ్ళు ఎవరైతే వేసుకుంటారో బ్లౌజెస్ అనేవి కానీ డ్రెస్ కానీ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారనమాట గుచ్చుకోకుండా. ఎందుకంటే ఫ్యాన్సీ అవన్నీ కూడా జరీతో ఉంటాయి. ఆ జరీ ఏంటంటే మనకి హ్యాండ్స్ దగ్గర లేదంటే సైడ్ జాయిన్ చేసినప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అది మీకు గుచ్చుకోకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి నేను ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నా. మనం మెడపట్టికి ఎలాగైతే అతుకుతామో అలా క్రాస్ పీస్ కానీ లేదా స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. హ్యాండ్స్కి కానీ సైడ్ జాయింట్కి కానీ స్ట్రైట్ పీస్ పర్లేదు, తీసేసుకోవచ్చు. ఇలా ఒక 1 ఇంచ్లో తీసుకోండి సరిపోతుంది. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని, అంటే ఒక సైడ్ కుట్టేశారు కదా, ఖర్చు ఎంత ఉంచుకోవాలో చూసుకుని కుట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒక వైపు నుండి స్టార్ట్ చేసాం కదా, దాని ఆపోజిట్ వైపుకి రివర్స్ చేసేసుకుని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా జస్ట్ లైట్గా ఒక చిన్న ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే, స్టార్టింగ్లో నాకు ఈ టిప్స్ అనేవి తెలియక నేను ఏం చేశానంటే కుట్టుకున్నాను చాలా బ్లౌజెస్. అవి ఏంటంటే లోపల కుట్టేసినట్టుండి వేసుకోలేకపోతున్నా. అందుకని నేను ఏం చేశానంటే చాలా వరకు ఇలాగే ట్రై చేశాను. ఇలా కుట్టుకున్న బ్లౌజ్ ఏంటంటే వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది అసలు. అంటే ఇరిటేషన్ అనేది ఉండదు, ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. అసలు బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం మనం వేసుకున్నంతసేపు. అండ్ సైడ్ జాయింట్స్ కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ ఇన్విజిబుల్గా పైపింగ్ ఎలా చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అంటే ఇన్విజిబుల్గా అని ఎందుకంటున్నా అంటే, ఇది నేను బయట నుండి తెచ్చానమాట. పైపింగ్ అనేది కొన్నదే, నేను రెడీ చేసింది కాదు. దీనికి ఏంటంటే లోపల కొంచెం షిమ్మరీ టైప్ లైన్లా ఉంటుంది, అంటే ఉంటుంది కదా క్లాత్ అనేది, అది మనకి గుచ్చుకుంటూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఇన్విజిబుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది ఎలా వేసుకోవాలి ఇన్విజిబుల్గా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. మనం సైడ్ జాయిన్ చేసినప్పుడు ఒక టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ హ్యాండ్స్ స్టిచ్చెస్ అనేవి ఉంటాయి కదా చంక భాగంలో, అవి 2 కూడా ఎగ్జాక్ట్గా వచ్చేలాగా అక్కడ ఒక పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకున్నట్లయితే అది పక్కకి కదలకుండా ఉంటుందన్నమాట. మీరు సైడ్ జాయిన్ చేసినప్పుడు కూడా మంచిగా నీట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇది ఒరిజినల్ వైపే నేను అటాచ్ చేస్తున్నాను, అంటే రివర్స్లో కాదు. ఎందుకంటే మనకి సైడ్ అనేది కూడా ఇన్విజిబుల్గా రావాలన్నమాట. అంటే ఆ స్టిచ్చెస్ అనేవి, అంటే ఈ చిన్న చిన్న ఖర్చులు అనేవి మనకి కనపడకుండా ఉండాలంటే. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నేను స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేస్తున్నా. లేకపోతే మీకు ఏంటంటే ఎత్తుగా వచ్చేస్తుంది అనమాట లోపలికి, అంటే అదంతా లోపలికి ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నా. ఇది కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకుని మనం ఏదైతే సైజులో, అంటే మనం ఆల్రెడీ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ని బట్టి మనం స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. అండ్ తర్వాత ఓవర్లాక్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. అంటే నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే ఓవర్లాకే నార్మల్ నీడిల్తో కుడదామని కుట్టాను. అవర్స్ పట్టేది అనమాట, చాలా ఎక్కువసేపు పట్టేసేది. మన చేతికులే వేయలేము అంటే మొత్తం ఇదంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఏం కుట్టుకుంటాము. అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ నా నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. చూసారుగా ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఇది నేను ఒక బొటిక్లో స్టిచ్ చేయించిన బ్లౌజ్కి చూసాను అనమాట. వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇలాంటి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే మీకు కూడా యూజ్ అవుతుంది అనేది నేను వీడియో చేశాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే టైలరింగ్ చేస్తూ వాళ్ళకి ఇలాంటి టిప్స్ అవసరమో అన్న వాళ్ళకి కంపల్సరీ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో అనేది. ఫినిషింగ్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీలో ఎవరికైనా కూడా స్టిచ్చింగ్ పర్పస్ నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.